పూర్తిగా నిరాధారణకు గురవుతున్నాము అన్న ఆగ్రహంతో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రమంతా కదం తొక్కుతున్నారు. ఆశా కార్యకర్తలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. జగన్ నోటి వెంట పదే పదే ప్రశంసలు అందుకుంటున్న వాలంటీర్లు కూడా వేతనాల పెంపు కోరుతూ సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి పెన్షన్ల పంపిణీలో పాలు పంచుకోరాదు అని గట్టి పట్టుదలతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ భాగం అధికార పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ విషయం పలు వేదికలపై వైసీపీ నాయకులు బహిరంగంగా సెలవిచ్చారు కూడా. అయినా వాలంటీర్లు సైతం ఇప్పుడు ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉండడం, వేతనాలు పెంచాలనే డిమాండ్తో ఆందోళనలకు సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చాకిరీ చేయిస్తుందే తప్ప తమ సంక్షేమం పట్టించుకోవడం లేదని చాలా మంది వాలంటీర్లు వాపోతున్నారు. నవరత్నాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే తమకు సంక్షేమం లేదని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎక్కడికక్కడ అందరూ కూడా ఏపీలో సమ్మెబాట పడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సమ్యాంధ్రప్రదేశ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అంగన్వాడీలు రోజు నిరసన దీక్షలు కొనసాగిస్తుండగా మరోవైపు ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు కూడా ఆందోళన బాట పడుతున్నారు. నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ముఖ్యంగా కృష్ణా, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కృష్ణా, చిత్తూరు జిల్లాలకు సంబంధించి వాలంటీర్లు కూడా ఎవరైతే జగనన్న తన మానస పుత్రులుగా చెబుతున్న వాలంటీర్లు కూడా ఈ రెండు జిల్లాల్లో కూడా నోటీసులు ఇచ్చి నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అంగన్వాడీలు అయితే కనీస వేతనంగా 26,000 ఇవ్వాలి. అదే సమయంలో తెలంగాణ కంటే ఒక 1000 అదనంగానే వేతనం ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు. కాబట్టి వేతనాన్ని పెంచడంతో పాటు గ్రాట్యుటీ, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తమకు ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి వర్కర్లు, అదేవిధంగా హెల్పర్లు కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరోవైపు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నారులకు కావచ్చు అందరి పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చి సంక్షేమ పథకాలన్నీ వాళ్ళ చేత అమలు చేయిస్తుందో వాళ్ళందరూ కూడా ఉద్యమ బాట పడుతున్నారు. అయితే వాళ్ళు సంఘటితంగా లేకపోవడంతో ఈ జిల్లా నోటీసులు ఇచ్చి తమ నిరసన అయితే కొనసాగించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా చిత్తూరు, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన వాలంటీర్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చి తమ జీతాన్ని 18,000 పెంచాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు తమ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా ఈ రోజు నుంచి సమ్మెబాట పడుతున్నారు. వారు ఎక్కడి చెత్త అక్కడే ఇక వదిలేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మున్సిపల్ ఇంజనీరింగ్, సెమీ ఇంజనీరింగ్ కార్మికులు కూడా తమను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందని వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు అంగన్వాడీలు, ఇటు మున్సిపల్ వర్కర్లు, మరోవైపు వాలంటీర్లు కూడా ఉద్యమ బాట పడుతున్న నేపథ్యంలో జగన్ సర్కారుకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఈ సాయంత్రం 5 గంటలకు మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గ ఉపసంఘం అంగన్వాడీలను చర్చలకు పిలిచింది. గతంలో కూడా అంగన్వాడీలు చర్చలకు పిలిచినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి మానిటరీ డిమాండ్స్ ఏమీ అధ్యయనం చేయకుండా వాళ్లకు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతాము వాళ్ళ వయో పరిమితిని, అదేవిధంగా ప్రమోషన్ కు సంబంధించి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతామని చెప్పినప్పటికీ అవన్నీ కూడా నాన్ మానిటరీ బెనిఫిట్స్ అవ్వడంతో దాని మీద వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అప్పట్లో చర్చలు కూడా విఫలమయ్యాయి. ఆ నాటి నుంచి వారు తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తున్నారు. ఇది మరొక దఫా చర్చలకు మంత్రివర్గ ఉపసంఘం బొత్స, అదేవిధంగా బుగ్గన, ఉషశ్రీ చరణ్, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నలుగురితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు భేటీ కాబోతుంది. దానిలోకి ఈ అంగన్వాడీ ఉద్యమం చేస్తున్న నాయకులు సాయంత్రం భేటీ అయ్యి ఫైనల్ గా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమాలు ఎలాగే కొనసాగుతాయని